హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు ఈ వీడియోలో మనం కరువు పనికి వెళ్ళేవారు, అదే ఉపాధి హామీ పనికి వెళ్ళేవారు డబ్బులు పడుతుంటాయి కదా, ఆ డబ్బులు ఎంత పడ్డాయి, ఏ బ్యాంకులో పడ్డాయి అన్నది ఇప్పుడు మన మొబైల్ ఈజీగా చెక్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది తెలుసుకునే ముందు మీరు ఈ ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. అప్పుడే మీకు ఈ వీడియో పూర్తిగా అర్థమవుతుంది. ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ కానీ ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే NREGA సిటిజన్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే టాప్లో వస్తుంది కదా లింక్, ఆ లింక్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇలా అదంతా లేకుండా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ లింక్ మీద క్లిక్ చేసేనే ఈ వెబ్సైట్కి రావచ్చు. వన్స్ ఈ వెబ్సైట్ ఓపెన్ అవ్వగానే ఇక్కడ అన్ని స్టేట్స్ కనిపిస్తుంటాయి. ఇందులో మీకు ఏ స్టేట్ కావాలనుకుంటున్నారో ఆ స్టేట్ని సెలెక్ట్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్కి ఆంధ్రప్రదేశ్ని సెలెక్ట్ చేసుకుంటాను. అలా చేయగానే నెక్స్ట్ పేజ్కి వచ్చేస్తారు. ఇక్కడ జూమ్ చేస్తే ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ అని కనిపిస్తుంది కదా, దాని కింద జాబ్ కార్డ్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ గ్రామ పంచాయతీ మాడ్యూల్ పేజ్కి మనం వచ్చేస్తాము. ఇక్కడ ఫస్ట్ మనకు కావాల్సిన ఫైనాన్షియల్ ఇయర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫైనాన్షియల్ ఇయర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత డిస్ట్రిక్ట్ని కూడా సెలెక్ట్ చేసుకోవాలి. డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్లాక్ని కూడా సెలెక్ట్ చేసుకోవాలి. బ్లాక్ అంటే మండల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా పంచాయతీని కూడా సెలెక్ట్ చేసుకోవాలి. పంచాయతీని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ప్రొసీడ్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. ప్రొసీడ్ మీద క్లిక్ చేయగానే జాబ్ కార్డ్ డీటెయిల్స్ అన్నీ మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఇప్పుడు మనకు కావాల్సిన దాన్ని కిందకి స్క్రోల్ డౌన్ చేసి క్లిక్ చేయొచ్చు. ఆ కిందకి స్క్రోల్ డౌన్ చేస్తూ వెతకడం చాలా లేట్ అవుతుంది కాబట్టి మనము సింపుల్గా 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా టాప్లో కార్నర్లో, ఆ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే మనకు ఫైండ్ ఇన్ పేజ్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనకు జాబ్ కార్డ్లో నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ లాస్ట్ 6 డిజిట్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. నేను ఎగ్జాంపుల్కి ఒక నెంబర్ ఎంటర్ చేస్తాను. అలా ఎంటర్ చేయగానే మనం ఎంటర్ చేసిన నెంబర్ ఇక్కడ కింద హైలైట్ అయి కనిపిస్తుంది. దాన్ని మనం ఇప్పుడు క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేయగానే జాబ్ కార్డ్ డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. ఇక్కడ మనకు డీటెయిల్స్ కనిపిస్తాయి. అంటే ఆ కార్డులో ఎంతమంది ఉన్నారు, ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉంది, అలాంటివన్నీ కనిపిస్తాయి. ఇప్పుడు మనం పేమెంట్ డీటెయిల్స్ చూడడానికి కిందకి స్క్రోల్ డౌన్ చేయాలి. ఆ లాస్ట్ వరకు స్క్రోల్ డౌన్ చేస్తే కింద పీరియడ్ అండ్ వర్క్ ఆన్ విచ్ ఎంప్లాయ్మెంట్ గివెన్ అని కనిపిస్తుంది కదా, దాని కింద వర్క్ డీటెయిల్స్ కనిపిస్తుంటాయి. అంటే వర్క్ చేసిన డేటు, ఎంత అమౌంట్ అన్నీ ఉంటాయి. ఇక్కడ ఇంకా ఫుల్ డీటెయిల్స్ కావాలంటే MSR నెంబర్ అని కనిపిస్తుంది కదా, ఆ నెంబర్స్ని మనం క్లిక్ చేస్తే మనకు ఫుల్ డీటెయిల్స్ వస్తాయి. మనం లాస్ట్లో వర్క్ చేసిన డీటెయిల్స్ కావాలంటే కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే అక్కడ డేట్ ఉంటుంది. ఆ డేట్ ఎదురుగా MSR నెంబర్ అని చెప్పాను కదా, ఆ నెంబర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఫుల్ డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ మనము ఎన్ని రోజులు వర్క్ చేసాము, అంటే ఎన్ని రోజులు ప్రజెంట్ అయ్యాము, ఎన్ని రోజులు అబ్సెంట్ అయ్యాము అన్న డీటెయిల్స్ ఉంటాయి. అలాగే మనకు రోజుకి ఎంత అమౌంట్ పడ్డది అన్న అమౌంట్ కూడా ఉంటుంది. ఇలా ఫుల్ డీటెయిల్స్ అన్ని మనకి ఇక్కడ కనిపిస్తుంటాయి. ఈ విధంగా మనం ఉపాధి హామీ అమౌంట్ ఎంత పడ్డది, ఏ బ్యాంక్ అకౌంట్కు పడ్డది అనేది చెక్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.